ఏఎంఆర్ఎస్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ అలాగే ఎన్ఈపీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మన కంటెంట్ పైన అండ్ చైల్డ్ సైకాలజీ పైన కూడా క్వెషన్స్ ఉంటాయి. సో, పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ చూద్దాము. సో, కాగ్నిటివ్ అంటేనే మన థింకింగ్. మనం ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎట్లా థింక్ చేస్తాము. అండ్ దానికి రీజనింగ్ కానివ్వండి, మనం గుర్తుపెట్టుకోవడము, దాన్ని ఎట్లా కాంప్రహెండ్ చేస్తాము అనేది కూడా ఈ కాగ్నిటివ్ స్కిల్స్ కిందకి రావడం జరుగుతుంది. అండ్ మన యొక్క మెంటల్ స్కిల్స్ కూడా. సో, ఈ జీన్ పియాజే అనేది ఒక స్విస్ సైకాలజిస్ట్ అనమాట. సో, హీ కన్సిడర్డ్ చైల్డ్స్ యాజ్ లిటిల్ సైంటిస్ట్. పిల్లల్ని ఎప్పుడు కూడా ఆయన ఏమని కన్సిడర్ చేసేదంటే లిటిల్ సైంటిస్ట్ అని కన్సిడర్ చేసేది. రేడికల్ కన్స్ట్రక్టివిస్ట్ కూడా. సో, హూ లర్న్స్ నాలెడ్జ్ త్రూ యాక్టివిటీస్. అంటే పిల్లలు ఏదో ఒక యాక్టివిటీస్ ద్వారా నేర్చుకోవడం కానివ్వండి, సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోవడం కానీ చేస్తూ ఉంటారు అనేది ఈయన యొక్క థియరీ అన్నమాట. ఈయన యొక్క సిద్ధాంతాలలో ఇట్లా ఉంటుంది. సో, అకార్డింగ్ టు హిమ్ స్టూడెంట్స్ లర్న్ త్రూ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అసర్షన్ అండ్ రీజనింగ్లో ఎట్లా అడుగుతారంటే జీన్ పియాజే స్విస్ సైకాలజిస్ట్, హిస్ థియరీ ఈజ్ ఇంక్లూడింగ్ కాగ్నిటివ్ స్కిల్స్, మెంటల్ స్కిల్స్ అని ఇస్తారు. అండ్ అకార్డింగ్ టు హిమ్ చిల్డ్రన్ ఆర్ లిటిల్ సైంటిస్ట్ అని కూడా ఇస్తారు. ఓకే, అండ్ ఒకటి కానిది ఇస్తారు. వీళ్ళ దాంట్లో పియాజెస్ థియరీలలో లేనిది ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసి ఇందులో కరెక్ట్ ఏది అని అడుగుతారు. అప్పుడు మనకి పియాజెస్ థియరీలలో ఉన్నది ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. సో, పిల్లల్ని లిటిల్ సైంటిస్ట్ అని అంటున్నాడు. పిల్లలు ఏదైనా కూడా ప్యాసివ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోరు. అంటే ఒక టీచర్ చెప్తా ఉంటే పిల్లలు ఊరికి అలా కూర్చొని వింటూ ఉంటేనే నేర్చుకోరు. పిల్లలు కూడా చేస్తూ ఉండి వాళ్ళు స్వతహాగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా అండ్ ఎక్స్పీరియన్స్ చేస్తూనే నేర్చుకుంటారు అనేది తెలియజేస్తారు. సో, ఇఫ్ యూఆర్ థింకింగ్ అబౌట్ 10 థింగ్స్, చిల్డ్రన్ విల్ ఆల్సో థింక్ అబౌట్ 10 థింగ్స్. ఓకే, మనం ఒక 10 ఆలోచనలు చేస్తున్నామంటే పిల్లలు కూడా 10 ఆలోచనలు చేస్తారు. ఓకే, బట్ థింకింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇదే ఈయన చెప్పే మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటాము, ఆ చిన్నపిల్లల్ని మనం ఆలోచించేంత వాళ్ళు ఏం ఆలోచించరు, మనం 10 ఆలోచిస్తే వాళ్ళు 5 ఆలోచిస్తారు అని అనుకుంటాము. కానీ అట్లా కాదు. మనం ఒక 10 ఆలోచిస్తే పిల్లలు కూడా 10 ఆలోచిస్తారు. బట్ మన థింకింగ్ ప్రాసెస్లో డిఫరెన్స్ వస్తుంది. మనం థింక్ చేసేంత డెప్త్గా వాళ్ళు మేబీ థింక్ చేసి ఉండకపోవచ్చు. ఓకే, సో క్వాంటిటీ అనేది సేమ్ ఉంటుంది, బట్ క్వాలిటీ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో ఇది మార్క్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ సీటెట్ అండ్ టెట్ ఎగ్జామినేషన్స్ టు. ఓకే, సో క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, క్వాంటిటీ సేమ్. ఓకే, నెక్స్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఇక్కడ రాసాను చూడండి. క్వాంటిటీ అంటే థింకింగ్స్ అమౌంట్ సేమ్, 10 ఆలోచిస్తే 10 ఆలోచిస్తారు. సో దట్ ఈస్ క్వాంటిటీ. ఓకే, క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనే ఒక క్వాలిటీ ఆఫ్ థింకింగ్ మనం కొంచెం పెద్దగా ఉంటాం కాబట్టి అండ్ మనకి ఏజ్ తోటి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి ఉంటాయి, డిఫరెంట్ అనాలిసిస్ చేయగలుగుతాం. పిల్లలు ఏంటంటే వాళ్ళకున్న సరౌండింగ్స్లలో ఆ సరౌండింగ్స్లలోనే థింక్ చేయడం కానీ బియాండ్ కూడా చేస్తారు. బట్ క్వాలిటీ అనేది డెఫినెట్లీ డిఫరెంట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో. మ్యాచురేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ సోషల్ ఇంటరాక్షన్. మ్యాచురేషన్ అంటే ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఏజ్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానీ మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నట్లు. సోషల్ ఇంటరాక్షన్స్ అంటే పక్క వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి అట్లా. నెక్స్ట్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ థియరీ. సో ఇందులో కాగ్నిటివ్ ప్రాసెస్లోనే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే ఎస్పీసీఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఎస్పీసీఎఫ్ అంటే స్కీమా. ఓకే, సో ఈ స్టేజెస్ వేరు, కాగ్నిటివ్ ప్రాసెస్ వేరు. స్టేజెస్ మనకి సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్, ఓకే ఇట్లా ఉంటాయి. సో ఫస్ట్ మనం కాగ్నిటివ్ ప్రాసెస్ గురించి చూద్దాము. ఇందులో ఏంటి అంటే స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రియం. సో స్కీమా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని స్కీమా అంటారు. అంటే మనకి ఎంతో కొంత ఒక విషయం గురించి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్యాట్ని తీసుకున్నాం అనుకోండి, క్యాట్కి ఆల్రెడీ 4 లెగ్స్ ఉంటాయి. ఓకే, మనకు తెలిసిందే. డాగ్ తీసుకున్న డాగ్కి కూడా 4 లెగ్స్ ఉంటాయి. అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంది దానిపైన. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ స్కీమా. నెక్స్ట్ అసిమిలేషన్, యాడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద ఎగ్జిస్టింగ్ వన్. అంటే మనకి తెలిసిన దానికి ఇంకొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేదాన్ని అసిమిలేషన్ అంటారు. ఓకే, స్కీమాకి అసిమిలేషన్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, పెన్సిల్ అది దేంతో చేస్తారంటే కార్బన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, దానికి ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ బేసికలీ యూజ్డ్ టు రైట్ అనేది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అట్లా దానికి ఉన్నదానికి ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేదాన్ని అసిమిలేషన్ అంటారు. నెక్స్ట్ అకామిడేషన్. అకామిడేషన్ ఏంటి అంటే మాడిఫికేషన్. ఉన్న దాంట్లో మనం ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటున్నామా లేదా అనేదాన్ని
అసిమిలేషన్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఏంటి అంటే కంపేరింగ్ అండ్ గెట్టింగ్ క్లియర్ పిక్చర్, అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ని కంపేర్ చేసుకొని మనం ఒక క్లియర్ అండర్స్టాండింగ్కి రావడం ఈక్విలిబ్రియం. ఓకే, సో ఇప్పుడు నేను ర్యాండమ్గా అడుగుతాను, మీరు పాజ్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. స్కీమా అంటే ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. నెక్స్ట్ ఈక్విలిబ్రియం అంటే ఉన్నదానికి కంపారిజన్ చేసుకొని ఒక క్లియర్ పిక్చర్ మనకు ఒక ఐడియా రావడం. అసిమిలేషన్ అంటే ఉన్నదానికి ఇన్ఫర్మేషన్కి మనం అడిషనల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయడం. ఓకే, నెక్స్ట్ అకామిడేషన్ ఏంటి అంటే మోడిఫికేషన్.